వెళ్ళేటప్పుడు స్కానింగ్ ఏదో తీయించుకొని వెళ్తాంలే. ఇదిగో మనవడా, పదనా, పద మనం మెల్లగా. వెళ్దాం. స్కానింగ్ తీయించుకుంటాం నాయనా. వెళ్ళొస్తాం. కావేరి పద. వెళ్ళొస్తాము. నీ ప్లాన్ సూపర్. నువ్వు పెర్ఫార్మెన్స్ ఆ తర కొట్టేశావు. ఇదిగో అవకాశం వచ్చినప్పుడేగా చితగొట్టడం ఆర్టిస్టు లక్షణం. పద. చూసావా స్నేహ, నువ్వెంత వద్దనుకున్నా నీకు రాసిపెట్టింది ఎప్పటికీ నీదే. అందుకే చెప్తున్నా, శివ నీవాడు. నా రాత ఏంటో నాకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉంటావు. వీళ్ళింకా రాలేదు. ఫోన్ కూడా చేయలేదేంటి? స్నేహ పెళ్లి చూపుల విషయం ఏమైందో తెలీదు. పోనీ నేనే ఫోన్ చేద్దామంటే అక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలీదు. కాల్ చేయలేను. ఏంటివిడా తెగ టెన్షన్ పడిపోతుంది? దేని గురించి అయింటుందబ్బా? అత్తయ్యా, అర్జున్ వెళ్ళిన పని ఏమైంది? అంతా శుభమే కదా? ఏం జరిగింది అత్తయ్యా? చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది? అత్తయ్య చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది చెప్పండి. చాలా టెన్షన్గా ఉంది. చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. శుద్ధ అశుభం. వాళ్ళకి పెళ్లి చూపులు ఆగిపోయాయి కదమ్మా. అత్తయ్య నిజమా? అవునమ్మా, నాని అంతా అక్కడే మ్యాజిక్ చేస్తాను అంటే ఏమో అనుకున్నాను గాని వాళ్ళే ప్లాన్ చేసిందమ్మా. ఇదిగో నువ్వు నా చేతుల్లో ముని మనవణ్ణి పెడితే ఎంచక్కా ఇలా ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాన్రా. ఇవకి ఎక్కడికి పోతానులే నాని, అప్పటి వరకు నువ్వు ఉంటావులే. డోంట్ వరీ. ఈరోజు ఓ అద్భుతాన్ని క్రియేట్ చేసావు నాని. ఇంత హ్యాపీనెస్ ని షేర్ చేసుకోపోతే ఎలా? అత్తయ్య, ఆ అద్భుతం ఏంటో కాస్త నాకు కూడా చెప్పండి. ఈ క్యూరియాసిటీ నా వల్ల అవ్వట్లేదు అత్తయ్య. చెప్పండి అత్తయ్య, త్వరగా చెప్పండి అత్తయ్య, త్వరగా చెప్పండి. చెప్తాను ఆగవే. అసలేం జరిగిందంటే వాళ్ళింటికి వెళ్ళడానికి ముందుగానే ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన బ్రాహ్మణ్ణి డబ్బుతో కొనేశా. పెళ్లివాడు వచ్చారు కదా, ఆ శివకి స్నేహకి లవ్ ట్రాక్ నడుస్తుందని పెళ్లి చూపులకొచ్చారు చూడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేశా. అంతే, పెళ్లి కొడుకు అలిగి పారిపోయాడు. అలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని తిరిగి పంపించేసింది నాని. అత్తయ్య, ఇంత ప్లాన్ వర్కౌట్ చేసింది అసలు మీరేనా? మరేమనుకున్నావు బోనా మీ అత్తయ్య అంటే? ఇదిగో ఆ శివ స్నేహల పెళ్లి చేయడానికి, మన అర్జున్ కావేరలు కలిసిపోవడానికి ఈ మాత్రం వర్కౌట్ చేయకపోతే పని అవుతుందే? అమ్మా, ఈ గ్రేట్ నాని గారే ఇంకొక అద్భుతానికి ప్లాన్ చేసిందమ్మా. ఇంకోటా? అవునమ్మా, సరిగ్గా సమయం చూసి ఆ స్నేహాన్ని కూడా మన కంపెనీలోనే జాబ్ చేయడానికి ఒప్పించేసింది. అవునా అత్తయ్య? అత్తయ్య, మీది బ్రెయినా? సూపర్ ఫాస్ట్ ట్రైనా? ఇంత షార్ప్ గా ఎలా ఆలోచించారు అత్తయ్య? స్నేహం మన దగ్గరే ఉంటే ఇంకా చాలా ఈజీగా తన లవ్ స్టోరీని సెట్ చేసేయొచ్చు, అంతే కదా? ముమ్మాటికి అంతేనే. ఎలాగైనా స్నేహ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టించేస్తే ఇంక మనం అనుకున్నది అనుకూలమైన వాతావరణంలోనే పూర్తి చేసేయచ్చు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. భువనా, ఇది నా మనవడి జీవితం కోసం వెయిటింగ్ ఫరు ముని మనవడు. వీళ్ళ ప్లాన్ గురించి వెంటనే యమజా మేడంకి చెప్పాలి. ఏంది శివ, గింత జరిగిందా? అవునత్తయ్య. పోనీలే బిడ్డా, ఏదైతేనే మంచే గదా జరిగింది. గా సంస్కారం లేనింట్లా పాపం స్నేహ జీవితం ఆగం కాకుండా
గా భగవంతుడే గిట్ల సల్లగా చూసిండేమో. అయినా గా గట్టేరుగాళ్ల సంబంధం పోతేంది, స్నేహ మన కావేరి లెక్కనే బంగారం అసంటి మంచి పిల్ల. గా గుణం తగ్గట్టు స్నేహ ఏ మనసున్న మహారాజ్కి రాసిపెట్టుందో. గందుకే గీ సంబంధం ఖాయం కాకుండా తప్పింది. శివ, స్నేహకి ఎవలో ఏడ్కెల్లో సంబంధాలు చూసుడు కాదు, మనమే ఒక మంచి పిల్లగాన్ని చూసి పెళ్లి చేద్దాం. తప్పకుండా అత్తయ్య. ఏదేమైనా అంతా దేవుడి దయ. పాపం పెళ్లి చూపులు ఇలా అవ్వడం వల్ల స్నేహ చాలా డిస్టర్బ్ అయింది. కానీ అక్కడ అర్జున్ పార్వతమ్మ గారు ఉన్నారు కాబట్టి స్నేహకి సపోర్టింగ్గా నిలబడ్డారు. అర్జున్ స్నేహకి వాళ్ళ కంపెనీలోనే జాబ్ కూడా ఇచ్చాడు అత్తయ్య. ఓ గట్లనా, మంచిదేలే బిడ్డా. ఆ శివ, పెండ్లి పత్రికలు వచ్చినాయి శివ, ఓసారి చూడు. గంగా, పోయి ఆ పత్రికలు తీసుకురాపో. ఇదిగో బావా. కావేరి, ఇది ఎలా ఉందో చూడు.